హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షిరిన్ జూట్ వరల్డ్. నేను మీ దుర్గానండి. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే, ఈరోజు కాస్త టైం దొరికింది. చికెన్ పకోడీ వేద్దామని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఎలాగో కర్రీకి కూడా చికెన్ తీసుకొచ్చారు, దాంతోపాటే బోన్లెస్ చికెన్ దీనికి ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమేం చేస్తున్నానంటే, నేను ఇందులో ఈ చికెన్ పకోడీ వేయటానికి అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, నిమ్మకాయ, ధనియాల పౌడరు, గరం మసాలా, కొంచెం కార్న్ఫ్లవర్ పౌడరు, కొంచెం బియ్యం పిండి, కొంచెం శనగపిండి వేసి వీటన్నిటితో గార్నిష్ చేసి పెట్టుకున్నానండి. నేను మినిమం ఒక 10 మినిట్స్ అయితే గార్నిష్ చేసాను ఇలాగా. అందులోకి కావాల్సినంతగాను ఉప్పు కారం అయితే ఎలాగో వేసుకోవాలండి, మనం టేస్ట్కి సరిపడా ఎలా తింటామో అలా క్వాంటిటీలో. అందులోకి గాను ఇదేంటి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా నేను స్లైసెస్గా కట్ చేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నేను వేసే విధానం చూపిస్తానండి. ఇప్పుడు ఎలాగో ఇది ఆయిల్ పెట్టేసేసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. అలాగే ఇంకొక పొయ్యి మీద ఏం పెట్టానంటే, ఇలా చికెన్ ఫ్రై కూడా పెట్టేసుకున్నానండి, అవుతూ ఉంటుంది అట్లాగే. ఇంకో పొయ్యి పైన రైస్ కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది వేసే విధానం మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదండి, అందులో నేను ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నా, గార్నిష్ చేసి పెట్టుకున్నాను కదండి 10 మినిట్స్ బ్యాక్. ఇప్పుడు ఈ చికెన్ పకోడీ అనేది నేను వేసేస్తున్నానండి. చక్కగా ఆయిల్ అయితే కాగిపోయింది కదండి, సిమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం బాగుంటుందండి. ఇలా నేను ఒక వాయ అయితే ఇది వేసాను కదా చికెన్ పకోడీ, ఇది అయిన తర్వాత అండి మధ్యలో ఏం చేస్తానంటే, అది ఏగిన తర్వాత తీసేసి ఇందులో వేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఏమన్నా ఉంటుందేమో అనేసి ఇందులో ఇది వేసాను అనమాట. నేను టిష్యూస్ లేవు, అందుకే న్యూస్ పేపర్ అయితే వేసాను. వేసిన తర్వాత ఒక వాయ వేగిన తర్వాత ఇదేంటి కరివేపాకు, పచ్చిమిర్చి వేపి ఇందులో వేసి ఇంకొక వాయి ఇదైతే వేస్తానండి. చూసారా అండి, ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై మనము చేసుకునేది చికెన్ పకోడీ కదండి, వేగిపోయినాయి. ఒక వాయి అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది కాబట్టి నేనైతే ముందు ఇందులో పెడుతున్నాను. అలాగే ఇందాక మీకు చెప్పాను కదండి, ఇప్పుడు మనము ఫ్లేవర్ రావాలంటే చికెన్ పకోడీకి పచ్చిమిర్చి ఇలా స్లైస్లా కట్ చేసుకోవాలని. ఈ వేగి తీసేసిన తర్వాత అప్పుడు నేను ఇంకొక వాయి అనేది ఇది వేస్తానమాట, చికెన్ పకోడీ అన్నది. ఇదిగోండి, చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. చూసారా అండి, ఈ చికెన్ పకోడీని ఈ ఆనియన్స్, ఈ నిమ్మకాయల చెక్కలతో, నిమ్మరసంతో కనుక గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మా ఛానల్ని అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.